హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అందానికి సమాధి'. తమిరస జానకి గారు రచించారు. 1976లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. నిరంజని కళ్ళల్లో నీళ్లు చిందాయి. సిగ్గు, అవమానం, బాధ, దుఃఖం మనసుని చిత్రవద చేశాయి. వంచిన తల ఎత్తలేక పెళ్లిపీటల మీద ముళ్ళ మీద కూర్చున్నట్టు ఇబ్బందిగా కూర్చుండిపోయింది. పందిట్లో గొడవ పెద్దదైంది. అదేం కుదరదు. కట్న డబ్బు పూర్తిగా ఒకేసారి ఇప్పుడిస్తేనే గాని ఈ పెళ్లి జరగదు. ఎన్నిసార్లు చెప్పాలి? పెళ్లి కొడుకు తండ్రి గర్జించాడు పదోసారి. నాకు కొంచెం వ్యవధివ్వండి. కన్నీళ్లతో బ్రతిమలాడుకుంటూనే ఉన్నాడు రాఘవయ్య, నిరంజని తండ్రి. సమయానికి సర్దుబాటు కాలేదు. ప్రస్తుతానికి ఈ మొత్తం ఉంచండి. మిగిలింది త్వరలోనే సర్దుతాను. పువ్వుల్లో పెట్టి మీకు అందిస్తాను. ఇవి చేతులు కావు. దయచేసి నన్ను క్షమించండి. ఆ మూడు ముళ్ళు పండివ్వండి. కళ్ళనీళ్లు కరిగించలేకపోయాయి. ఫలితం కనిపించలేదు. పెళ్లి పందిరి ఖాళీ అయింది. నిశ్చేష్ట అయింది నిరంజని. ఇది నిజం కాకపోతే అంత బావుణ్ణు. కానీ ఇది నిజమే, అబద్ధం కాదు. పెళ్లి కొడుకు కూడా తండ్రి వెనకాల వెళ్ళిపోయాక ఇంక పెళ్ళేమిటి? ఆడపెళ్లివారు మాత్రం మిగిలారు పందిట్లో. వాళ్లల్లో పాణిగ్రాహి కూడా ఉన్నాడు. పాణిగ్రాహి నిరంజని అన్నయ్య విశ్వానికి స్నేహితుడు. మంచితనము, డబ్బు వరించిన మనిషి. అతను రాఘవయ్య గారింటికి రావడం ఇదే ప్రథమం. ఎప్పుడూ మా ఊరు రాలేదు. మా చెల్లెలి పెళ్లివంకనైనా రమ్మని మరీ విశ్వం ఉత్తరాలు రాయిగా బయలుదేరొచ్చాడు. అతంది మద్రాసు. పీటల మీద పెళ్ళి అయిపోయింది. ఇంకా నా కూతురికి జన్మలో పెళ్ళవదు. రాఘవయ్య గుండె ముక్కలవబోతుంటే ముందుకొచ్చాడు పాణిగ్రాహి. మీకు అభ్యంతరం లేకపోతే, మీ అందరికీ సమ్మతమైతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. రాఘవయ్య మొహంలోకి వెలుగొచ్చింది. విశ్వం కళ్ళల్లో మెరుపు మెరిసింది. నమ్మలేనట్టు చూస్తూ ముందుకొచ్చి తడబడే గొంతుతో అన్నాడు రాఘవయ్య. నిజంగానంటున్నావు బాబు? నిజంగానంటున్నావా? మనస్ఫూర్తిగానే అంటున్నానండి. ఆ దేవుడే నీ రూపంలో వచ్చాడు బాబు. నువ్వు మా పాలిటి దేవుడివి. నీ రుణం జన్మజన్మలకి తీర్చుకోలేంది. అంత మాట అనకండి. నేను మీలాంటి మనిషినే. కాదు బాబు, నీది గొప్ప మనసు. పీటల మీద పెళ్ళాగిపోతే మరి పెళ్లి కావడం, సంబంధాలు రావడం అన్నదే గగనం. మా బోటి వాళ్ల ఇళ్లల్లో ఆస్తి, అంతస్తు, పలుకుబడి ఇవేవీ లేని మధ్యతరగతి సంసారి నేను. పై ఇద్దరు కూతుళ్ళ పెళ్లిళ్ళకి అప్పులు చేసి తలనిండా అప్పుల్లో మునుగున్నాను. ఈ పెళ్లి ఆగిపోవడం నాకు గొడ్డలు పెట్టు కాదంటావు బాబు. అందుకే నువ్వు దేవుడు అంటున్నాను. కృతజ్ఞతతో స్నేహితుడి చేతులు పట్టుకున్నాడు విశ్వం. విశ్వం కళ్ళల్లోకి ఒక్క క్షణం చూసి అన్నాడు పాణిగ్రాహి. మీ చెల్లెలిష్టం కూడా తెలుసుకోవాలి కదా. ఒకవైపు నుంచే చూస్తే ఎలా? ముందే ఆమె అడగండి, నన్ను చేసుకోవడం ఇష్టమో కాదో. తెల్లబోయినట్టు చూశాడు రాఘవయ్య. అయ్యో, ఎంత మాట బాబు! నీలాంటి వాడు మంచి మనసుతో నీ అంతటి నువ్వుగా చేసుకుంటానని మనస్ఫూర్తిగా అంటే అంతకంటే పరమభాగ్యం మరొకటి ఉండదని భావిస్తుంది అమ్మాయి. నీ అంతస్తుకి సరితూగం కాబట్టి మా అమ్మాయిని చేసుకునేందుకు నువ్వే బాగా ఆలోచించుకోవాలి గాని నీలాంటి వాడిని భర్తగా పొందడానికి అమ్మాయికి అభ్యంతరం ఏముంటుంది బాబు? తన అదృష్టంగా పొంగిపోతుంది. వాళ్ల మాటలన్నీ వినబడుతూనే ఉన్నాయి నిరంజనికి. వంచుకున్న తలెత్తి ఒక్కసారి పాణిగ్రాహి వైపు చూసి మళ్లీ తలదించుకుంది. పొద్దున్న అతను రావడం, అన్నయ్య ఎంతో సంబరపడిపోతూ నా ఫ్రెండొచ్చాడు అంటూ అందరికీ అతన్ని పరిచయం చేయడం, తన దగ్గర కూడా తీసుకురావడం. ఎలా ఉన్నాడో బాబోయ్! ఒక అందం లేదు, ఒక ఆకర్షణ లేదు మొహంలో. డబ్బుంటే ఉండుగాక ఏ ఆడపిల్ల ముందుకొస్తుంది ఇలాంటి వాణ్ణి చేసుకునేందుకు? ఆ ముక్కు అన్ని వంకర్లు తిరిగిందేమిటి? ఆ కళ్ళు అచ్చు పిల్లి కళ్ళే. ఆ చెవులు మాత్రం ఏవో రెండు దొప్పలు తెచ్చి అతికించినట్లేవు. ఆ జుట్టేంటలా ఉంది, విగ్గుపెట్టుకున్నట్టు అనుకుంటూ అతని గురించి రకరకాలుగా మనసులో తను తలపోయడం అన్నీ గుర్తుకొచ్చాయి నిరంజన్కి. కాలేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తనకి ఈ కార్టూన్తోనా పెళ్ళి? అతనికి ఎంత డబ్బుంటే మాత్రం, అతనెంత గొప్పవాడైతే మాత్రం నరుడికి ముందు చేర్చినట్టున్న ఇతన్ని పెళ్ళాడేందుకు తన మనసు అంగీకరిస్తుందా? వీల్లేదు, నాకిష్టం లేదు. పెళ్లి కాకపోయినా పర్వాలేదు. జీవితాంతం కన్యగానే ఉండిపోయినా బాధ లేదు. కానీ ఇతన్ని మాత్రం చేసుకోను. గట్టిగా అరవాలనిపించింది. కానీ ఒక్క మాట పైకి అనలేకపోయింది. అయినా తన మీద జాలితోనూ, తనకింక జన్మలో పెళ్లి కాదేమోనన్న సానుభూతితోనూ చేసుకుంటానంటున్నాడతను. అవును, అంతే. అందుకు సందేహం లేదు. దయతల్చి తన మెళ్ళో 3 ముళ్ళు వేస్తానండం అసలు భరించలేదు తను. పైగా అంత ధనవంతుడు తన బోటిదాన్ని చేసుకుంటాను అనడానికి అసలైన కారణం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. తనేమో అందగత్తే, అతనేమో అనాకారి. అతను అనాకారైనా భార్య మాత్రం అప్సరస కావాలి కాబోలు. చూస్తూ చూస్తూ ఏ అందమైన అమ్మాయి అతన్ని భర్తగా ఎన్నుకుంటుంది?
అందుకే ఇదే మంచి అవకాశం, వదులుకోకూడదని. అటు మంచివాడన్న పేరు వస్తుంది, ఇటు అందమైన భార్య వస్తుందని ఎత్తివేశాడు. బుర్రలో ఆలోచనలే తప్ప నిరంజని పెదవి దాటి ఏ మాట బయటికి రాలేదు. కూతురికి దగ్గరగా వచ్చి అన్నాడు రాఘవయ్య. విన్నావుగా అమ్మా, మన విశ్వ స్నేహితుడు పాణిగ్రాహి ఇదే ముహూర్తానికి నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. మన అదృష్టం ఏమని చెప్పుకోవాలి? మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆస్తి, అంతస్తు, హోదా అన్నింట్లోనూ మనకంటే చాలా ఎత్తులో ఉన్నాడు. నాన్న వాళ్ళెవరూ అతనికి లేరు. నిన్ను చేసుకుని మనలో ఒకటిగా కలిసిపోవాలని అతని కోరిక. నిరంజని మనసు బాధతో విలవిల్లాడింది. చేసుకుంటానడానికి నోరు రావట్లేదు. చేసుకోనంటే ఆ తర్వాత తనకు ఏ సంబంధమూ తీసుకురాలేక, తన పెళ్లి చేయలేక మానసికంగా చిత్రహింసకి గురవుతాడు తండ్రి. పెళ్లి కాకపోయినా, జీవితాంతం ఇలాగే ఉండిపోయినా పర్వాలేదని తను అనుకున్నా తండ్రి అలా అనుకోవద్దు. కానీ అలాగని చూస్తూ చూస్తూ ఈ హనుమంతుణ్ణి కట్టుకోవాలా? భగవాన్, ఎటువంటి పరిస్థితి తెచ్చిపెట్టావు? అది సిగ్గుపడుతోంది నాన్నగారు. దాని నోటితో అది ఎలా చెప్తుంది? విశ్వం నవ్వాడు. అవును, నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను చేసుకోవడం ఇష్టం లేదని. నిరంజని మనసు మూలిగింది. పాణిగ్రాహి లాంటి వాడు దాన్ని చేసుకుంటానన్నమే దాని భాగ్యం. అంతకంటే దాని జీవితానికి విలువైందేముంటుంది? విశ్వం మాటలకి తల ఊపాడు రాఘవయ్య. ఆ క్షణంలో అందరి దృష్టిలో నిరంజని మౌనానికి అర్థం సిగ్గు. నిరంజని మెళ్ళో తాళికట్టి పాణిగ్రహణం చేశాడు పాణిగ్రాహి. ఆ క్షణం నుంచి అతని మనసులో నిరంజనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడిపోయింది. నిరంజని మాత్రం పరిస్థితితో రాజీ పడలేకపోయింది. తండ్రి, అన్నయ్య, వదిన, అక్కయ్యలు అందరూ శత్రువుల్లా కనిపించారు. కన్నీటిని కడుపులోనే దాచుకుంది. అందమైన పెద్ద భవంతి ముందు కారు ఆగింది. ఇదే మనిల్లు. తను మొదట కారు దిగుతూ అన్నాడు పాణిగ్రాహి. ఫ్రంట్ సీట్లోంచి తను కూడా దిగుతూ ఆ ఇంటివైపు పరీక్షగా చూసింది నిరంజని. లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తీశాడు నౌకర్. ఇతను మనింటి నమ్మిన బంటు. అక్కడే మల్లయ్యని పరిచయం చేశాడు పాణిగ్రాహి. తెల్లబోయినట్టు చూస్తున్న మల్లయ్య వైపు తిరిగి, అమ్మగారిని తీసుకొచ్చాను మల్లయ్య. అలా చూస్తావేమిటి? నేను పెళ్లి చేసుకొచ్చాను. కారులో సామాను లోపల పెట్టు. రా నిరంజని అంటూనే చెయ్యి ముందుకు చాపాడు పాణిగ్రాహి. ఆ చేతిని అందుకోకుండానే ముందుకు నడిచింది నిరంజని. విశాలమైన మెట్లు, వరండా, ముందు హాలు, హాలుకి రెండు వైపులా విశాలమైన పెద్ద పెద్ద గదులు, హాల్లో మేడమెట్లు. మల్లయ్య, అనంతం వచ్చాడా? వచ్చాడు బాబు. కాఫీ టిఫిను తయారు చేయమను. రా నిరంజని, మేడ మీద కూడా చూద్దుగాని. ఈ లోపల కాఫీ రెడీ అవుతుంది. జవాబు కోసం చూడకుండానే మెట్ల దగ్గరికి నడిచాడు పాణిగ్రాహి. అప్రయత్నంగానే అనుసరించిందతన్ని. మేడ మీద 2 గదులు, అటాచ్డ్ బాత్రూమ్, చుట్టూ బాల్కనీ ఉన్నాయి. ఒక గదిలో టేక్వుడ్ టేబుల్, 4 కుర్చీలు, పుస్తకాల ర్యాక్ ఉన్నాయి. రెండో గది పడగ్గది. ఆ గదిలోనే గోద్రేజ్ బీరువా కూడా ఉంది. ఇల్లెలా ఉంది? ఇంటికేం, ఇల్లు బాగానే ఉంది. భరత్ అడిగిన ప్రశ్నకి లోలోపల నిట్టూర్చింది. రా, ఇలా కూర్చో, అలసిపోయావా? భుజం మీద చేయి వేసి మంచం దగ్గరికి నడిపించాడు. ఆ చేతిని మెల్లగా పక్కకి జార్చి దూరంగా నడిచింది నిరంజని. అదేమీ గమనించని పాణిగ్రాహి ఎంతో ఉత్సాహంగా అన్నాడు. ఇలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొచ్చినందుకు నా ఫ్రెండ్స్ ఎంత గొడవ పెడతారో తెలుసా? కనీసం ఇప్పుడైనా టీ పార్టీ అయినా చేయకపోతే ప్రాణాలు తోడేస్తారు. అందుకని ఓ 2 రోజుల్లో బ్రహ్మాండమైన పార్టీ చెయ్యాలి మన ఇంట్లో. పార్టీనా? నిరంజని మొహం పాలిపోయింది. పార్టీలో అంతా కాకి ముక్కుకు దొండపండు అంటూ తామిద్దరి గురించి గుసగుసలు చెప్పుకుంటారు. ఆ అవమానం భరించడం ఎంత కష్టం. కావాలని ఏరుకోరి అటువంటి అవమానానికి గురి కావడం ఎందుకు? తమ ఇద్దరి జోడి ఎంత బ్రహ్మాండమైందో చాటింపు వేసుకోవాలా? భార్య మొహంలో భావాలు చదవలేని పాణిగ్రాహి ఇంకోలా అర్థం చేసుకున్నాడు. పార్టీ అంటే ఇంట్లో ఏవేవో చెయ్యాలని, ఒక్కదాన్ని చేయగలనా అని కంగారు పడుతుందేమో అనుకున్నాడు. నువ్వేం చేయనక్కర్లేదు, హోటల్లో ఆర్డర్ ఇస్తాను. తక్కిన విషయాలు చూసుకునేందుకు అనంతం, మల్లయ్య ఉన్నారు. ప్రేమగా భార్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. చూపులు మరో పక్కకి మరల్చుకుని నిర్లిప్తంగా ఉండిపోయింది నిరంజని, భర్త మొహంలోకి చూడ్డానికి మనస్కరించక. మల్లయ్య భార్య రంగి ఇల్లంతా సర్దినవే సర్దుతూ హడావిడి చేస్తున్నారు. దొడ్లోవి రకరకాల పూలు తెచ్చి ఫ్లవర్ వాజుల్లో అందంగా అమరుస్తున్న రంగి దగ్గరికి వచ్చాడు మల్లయ్య. అమ్మగారు చాలా అదృష్టవంతులు కదే రంగి. ఎందుకు? ఎందుకేటి? దేవుళ్ళాట అయ్యగారిని పెళ్ళాడినందుకు. తడుముకోకుండా మనసులో మాట చెప్పాడు. అబ్బో, పెద్ద చెప్పొచ్చావులే. అయ్యగారే అదృష్టవంతులు అనాలి. బంగారు బొమ్మలాంటి అమ్మగారు ఈ అయ్యగారిని చేసుకున్నందుకు. పై మెట్టు మీద నిలబడ్డ నిరంజనికి వీళ్ల మాటలు వినపడ్డాయి.
ఒక్క క్షణం అక్కడ నిలబడలేక కిందకి దిగి రాబోతున్నదల్లా మళ్ళీ వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. కళ్ళల్లో ఉబుకుతున్న నీళ్లు తలగడ్ని తడిపాయి. టైము 5 టీ పార్టీ 6:30కి. తమింట్లో పార్టీ అవుతుందన్న సంగతే తనకి పట్టనట్టు మంచాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయింది. ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళిన పాణిగ్రహ్ వచ్చాడు. కింద హాల్లో కుర్చీలు బల్లలు సర్దడం పూర్తి చేసి గోడవారగా ఒక బల్ల మీద గాజు ప్లేట్లు గాజు గ్లాసులు సర్దుతున్న మల్లయ్యతో, త్వరగా కాని మల్లయ్య అంటూ ఓ హెచ్చరిక చేసి హుషారుగా ఈల వేసుకుంటూ ఒక్క పరుగున మేడ మీదకొచ్చాడు. అరే అదేంటి, లేచి తయారవకుండా ఇంకా అలాగే పడుకున్నావా? అరెరే, 6:30 కల్లా అందరూ వచ్చేస్తారు. నా బుజ్జి కదూ, లేవాలి. మంచం మీద కూర్చుంటూ మీద చెయ్యి వేశాడు. మీద చెయ్యి పడగానే చటుక్కున లేచి కూర్చుంది నిరంజని. భార్య మొహం చూసి తెల్లబోయాడు పాణిగ్రాహి. ఎందుకంత దిగాలుగా ఉంది? ఒకవేళ వాళ్ళ అన్నయ్య గాని అక్కయ్యలు గాని ఎవరూ తనతో వచ్చి ఒక్కరోజైనా ఇక్కడ గడిపి వెళ్లేదని బాధపడుతుందేమో. అవును, అదే అయ్యుంటుంది కారణం. మనం రమ్మన్నా మీ వాళ్ళెవరూ మనతో ప్రయాణం అవ్వలేదని కదూ అంత దిగులుగా ఉన్నావు. ఏం చేస్తాం చెప్పు, వాళ్ళందరికీ కూడా ఏవేవో ఆటంకాలొచ్చాయి. లేకపోతే కనీసం ఒకరైనా వచ్చి 4 రోజులు గడిపి వెళ్ళేవారు. భర్త మాటలకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు నిరంజనకి. అన్నయ్య నాన్నల కోసం బెంగ పెట్టుకుందా తను? ఇంకా నయమే, నాన్నని వదిలిపెట్టలేని కూచి పాపయ్యా తను. మనసుకి నచ్చని ఈ మనిషితో జీవితాంతం గడపడం ఎలాగా అని తను కుమిలిపోతుంటే, ఇప్పుడు అర్జెంటుగా బజార్కెళ్ళి నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. తను తెచ్చిన వస్తువులు చూసైనా భారీ మొహంలో వెలుగు కనిపిస్తోందన్న ఆశతో చేతిలో ప్యాకెట్లు విప్పాడు. తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది నిరంజని. మొదట ఎర్రటి మెరుస్తున్న పెట్టి తీసి అందులోంచి జిగేల్మని మెరుస్తూ ముద్దులొలుకుతున్న ముత్యాల నెక్లెస్ బయటికి తీశాడు. ఎలా ఉంది నెక్లెస్? నిన్ను సస్పెన్స్లో పెట్టాలని ఎక్కడికి వెళుతున్నానో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చాను. నీ మెడలో పెట్టుకుంటే ఈ నెక్లెస్కి అందం వస్తుంది. తన చేతులతో తనే స్వయంగా భార్య మెడలో అలంకరించాడు. తర్వాత రెండో ప్యాకెట్టు అట్టపెట్టి మూత తీశాడు. 900 ఖరీదు చేసే పట్టుచీర మెరుస్తోంది అందులో. ఆ రంగు ఆ డిజైను నిరంజని కళ్ళని నిజంగానే ఆకర్షించాయి. కాని మనసు మాత్రం అసలైన బాధని మరిచి ఆ నెక్లెస్ని ఆ పట్టుచీరని చూసుకుని మురిసిపోలేకపోయింది. తను తెచ్చిన వస్తువులు చూశాక కూడా భార్య మొహంలో చిరునవ్వు తొంగి చూడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది పాణిగ్రాహికి. భార్యని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియక తికమక పడ్డాడు. అలా ఉన్నావేం? పెద్ద కారణం ఏదైనా ఉందేమోననిపించింది. కంగారు పడింది నిరంజని. ఆ కంగారుని కప్పిపుచ్చుకుంటూ గబుక్కున మంచం దిగింది. ఎలా ఉన్నాను? అబ్బా పోన్లే, ఇప్పటికైనా నీ నోట్లోంచి మాటొచ్చింది, అంతే చాలు. కమాన్ క్విక్, గెట్ రెడీ. తను లేచాడు. గబగబా మేడ దిగిపోయింది నిరంజని. అరే, నెక్లెస్ గురించి పట్టుచీర గురించి ఒక్క మాటేననకుండా అలా వెళ్ళిపోయిందేమిటి? అంత మంచి నెక్లెస్ తెచ్చిపెడితే లోపల నవ్వుకుంటూ మరు నిమిషంలో ఆ సంగతే మరిచిపోయాడు పాణిగ్రాహి. 6:30 దాటి 10 నిమిషాలైంది. అతిథులందరూ చాలా మట్టుకొచ్చేశారు. అందరినీ పేరు పేరున భార్యకి పరిచయం చేస్తున్నాడు పాణిగ్రాహి. యాంత్రికంగా ప్రతి ఒక్కరికి ప్రతి నమస్కారాలు చేస్తున్న నిరంజని దృష్టి అప్పుడే లోపలికొస్తున్న అందమైన యువకుడి మీద నిలిచిపోయింది. ఫుల్ సూట్లో అందం ఆకర్షణలతో మెరిసిపోతున్న ఆ యువకుణ్ణి రెప్పవాల్చకుండా చూసింది. పురాణాల్లోని మన్మధుడు ఇంత అందంగా ఉండేవాడా? ప్రశ్నించుకుంది తనను తానే. ఎక్స్క్యూజ్ మీ మై డియర్ ఫ్రెండ్, ఆలస్యం చేశాను కదూ. లోపలికొస్తూనే పాణిగ్రాహికి క్షమాపణ చెప్పుకున్నాడతను. నోనో, మరేం పర్వాలేదు. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని భార్యవైపు చూశాడు పాణిగ్రాహి. అతని వంకే రెప్పవేయడం మరిచిపోయి మరీ చూస్తున్న నిరంజని కళ్ళు కిందకు వాల్చింది. వీడు నా డీరెస్ట్ ఫ్రెండ్ నిరంజని, పేరు మనోహర్. మనసుల్ని హరిస్తాడని కాబోలు అర్థం. కానీ పాపం ఇంతవరకు ఎవరి మనసు హరించలేదు. పక్కా బ్రహ్మచారి. చాల్లో వేయని కబుర్లు. అందంగా నవ్వాడు మనోహర్. ఆ నవ్వు నిరంజని కళ్ల ముందు వెన్నెలు కురిపించింది. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. మనసు లయతప్పినట్టయింది. మరి కాసేపట్లో అందరూ తిండంలో పడ్డారు. రికార్డు ప్లేయర్ ఆన్ చేశాడు పాణిగ్రాహి. మనోహర్ రూపం కళ్లల్లోనూ, మనోహర్ నవ్వు గుండెల్లోనూ కదులుతూ నిరంజని మనసు స్థిరం తప్పింది. కొంచెం దూరంలో మిస్ దువా, మిసెస్ నిరుపంతో ఏదో మెల్లగా అండం, వాళ్ళిద్దరూ నవ్వుకోవడం కనిపించి మనసు బాధగా మూలిగింది. ఎందుకలా నవ్వుకుంటున్నారు వాళ్ళు? ఇంకెందుకు నవ్వుతారు? తమని చూసే, తమ జంటను చూసి అయి ఉంటుంది. కాకి ముక్కుకు దొండపండ్లా ఉంది వీళ్ళిద్దరి జంట అనుకొని నవ్వుకుంటున్నారు. భగవాన్, ఈ నేల చీలి నన్ను తనలోకి లాక్కుంటే ఎంత బావుణ్ణు. పంటి బిగువున కన్నీరాపుకుంది. మీరసలేమీ తినట్లేదు, ప్లేట్ ఊరికే చేతిలో పట్టుకున్నారు.
ఉలిక్కిపడి పక్కకు చూసింది. మనోహర్ తడబాటు కప్పిపుచ్చుకుంటూ మౌనాన్ని ఆశ్రయించింది. ఏదో తిన్నాననిపించి ప్లేట్ పెట్టేసింది. మంచినీళ్ల గ్లాసు అందుకోబోయింది. చిరునవ్వుతో గ్లాస్ అందించాడు మనోహర్. అతని చేతివేళ్లు తగిలి హృదయస్పందన పెరిగింది. మనసును ఉల్లాసపరుస్తూ రికార్డు ప్లేయర్లోంచొస్తున్న ఇంగ్లీష్ మ్యూజిక్ నిరంజని గుండెల్ని కోస్తోంది. కళ్ళు కిందకి వాల్చిన మనోహర్ రూపం తప్ప మరేమీ కనిపించట్లేదు. అందానికి తగ్గట్టు ఎంత మంచి పేరు మనోహర్. ఆలోచనల్లో పడి పరిసరాల్ని మరిచింది. నిరంజని, అంత కొత్త అయితే ఎలా? అందరూ సరిగ్గా తింటున్నారో లేదో మొహమాట పడుతున్నారో చూస్తున్నావా? నవ్వుతూ తన దగ్గరకొచ్చిన భర్తని తప్పించుకునేందుకు నిలబడ్డ చోటునుంచి కదిలింది. అసలే తమ జంటను చూసి అందరూ లోలోపల నవ్వుకుంటూ ఉండుంటారు. అలాంటిది తామిద్దరూ పక్కపక్కనే నిలబడితే ఇంకా కొట్టొచ్చినట్టు లోపం కనబడి మరింత నవ్వుకోరు? చనువుగా మాట కలుపుతూ మిసెస్ వేలాయుధన్ పక్కకు చేరింది. ఆ రాత్రి నిద్ర పూర్తిగా కరువే అయింది. కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా కనిపిస్తోంది మనోహర్ రూపమే. ఇది మొదటిసారి అతన్ని చూడ్డం. అయినా ఎంతగా ఆకట్టుకున్నాడు మనసును. ఎంత అందం ఆ ముఖంలో, ఎంత ఆకర్షణ చూపుల్లో, ఎన్ని వేల కాంతులు ఆ కళ్ళల్లో, ఎంత సోయగం ఆ చిరునవ్వులో, ఎంత మధురం ఆ గొంతు, ఎంత టీవీ ఆ నడకలో. ఆలోచిస్తున్న కొద్దీ అతని తలపులు మనసుని మత్తెక్కిస్తున్నాయి. ఇంకా నిద్రపట్టలేదా? ప్రేమగా అడిగాడు పాణిగ్రాహి. పరధ్యానంగా ఊకొట్టింది. డన్లప్ బెడ్ మీద పడుకున్నంత మాత్రాన నిద్రొచ్చేస్తుందా? మనసు శాంతిని కోల్పోయినప్పుడు లోలోపల గొణుక్కుంది. నాకు మాత్రం నిద్ర ముంచుకొచ్చేస్తోంది. ఆవలిస్తూ మరి కాసేపట్లోనే నిద్రాదేవి ఒడిలో ఒరిగాడు పాణిగ్రాహి. ఆ చీకట్లో, ఆ నిశ్శబ్దంలో ఆలోచనలే తోడయ్యాయి నిరంజనికి. స్కూల్లో చదివే రోజుల్లో తనతో కలిసి చదివిన సుందరి గుర్తుకొచ్చింది. అనాకారి సుందరిని, రూపానికి అనాకారి, పేరు మాత్రం సుందరి అంటూ అందరూ ఏడిపిస్తుండేవారు. తను కూడా ఆ పిల్లని బాగా ఏడిపించేది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడింత అందమైనవాడు తనకి భర్తగా లభించాడు. ఒకప్పుడు ఇంకొకళ్ళని ఏడిపించి వేళాకోళాలాడిన తను ఇప్పుడు తన బ్రతుకు మరొకరి వేళాకోళానికి గురైనందుకు జీవితమంతా ఏడవాలి. ఆలోచనలతో తల వేడెక్కిపోయింది. ఎప్పుడు నిద్రపట్టిందో తనకే తెలీదు. స్వీటు, కాఫీ తాగుతావా? అంటూ చేతిలో కాఫీ కప్పుతో మీద కొంగి లేపుతున్న భర్త పిలుపుతో మెలకు వచ్చింది. బాగా పొద్దెక్కిపోయింది. చేతిలో కప్పు అందివ్వబోయాడు పాణిగ్రాహి. ఛీ, బెడ్ కాఫీ తాగడం నాకు అసహ్యమని చెప్పాను కదా. భర్త మొహంలోకి చూడకుండానే బాత్రూంలోకి వెళ్ళిపోయింది. వెనక నుంచి అన్నాడు పాణిగ్రాహి. నేను లేచి అప్పుడే గంట సేపయింది. ఈ కాఫీ నీకోసమే కలపమన్నాను. ఇవాళ ఎందుకోగాని పొద్దట్నుంచి చిన్నియే కళ్ళ ముందు మెదులుతోందిరా. రాఘవయ్య అన్నాడు కొడుకుతో. దానికేం నాన్నగారు, అదృష్టవంతురాలు, రాణిగారిలా ఉంటుంది. పాణి డబ్బున్నవాడే కాక మంచి మనసున్నవాడు. అతని తోడి జీవితం అంటే దానికి ఏ చింత ఉండదు. పాణి సంగతి నాకు బాగా తెలుసుగా. డబ్బున్న వాళ్లకుండే ఏ ఒక్క చెడు లక్షణమూ లేదు అతనిలో. నిజంగా మన పాలిటి దేవుడే. లేకపోతే అతనంతటా అతనుగా అడిగి మన పిల్లని చేసుకునే అవసరం అతనికేమిటి? నిజమేరా అబ్బాయి, చేతులెత్తి మొక్కొచ్చు అతనికి. ఇంకా చెప్పుకుంటే మన చిన్న గురించే చెప్పుకోవాలి. కాస్త గర్వం, కోపం ఎక్కువని. అతను మాత్రం పరమ శాంతమూర్తిలా ఉన్నాడు. అలా ఉండడం కాదు, అతను నిజంగానే శాంతమూర్తి. విశ్వం భార్య సరోజ 2 గ్లాసులతో కాఫీ తెచ్చి ఇద్దరికీ అందించింది. నాన్నగారు, మమ్మల్నొచ్చి 4 రోజులుండి వెళ్ళమని విశ్వం అదే పనిగా ఉత్తరాలు రాస్తున్నాడు కదా. పెళ్లి చేసి పిల్లనొక్కదాన్ని పంపించేశాం గాని కూడా ఆ రోజు ఒక్కళ్ళు వెళ్ళలేదు. ఏవేవో అడ్డంకులొచ్చాయి ప్రతి వాళ్ళకి. చిన్న కూడా బాధపడి ఉంటుంది. ఇప్పుడైనా అతనంతగా ఉత్తరాలు రాస్తుంటే రమ్మని వెళ్ళకపోతే బావుండదు. శనివారం బయలుదేరి వెళతాం. ఓ వారం రోజులు సెలవు పెడతాను. అదేమిట్రా, సోమవారం సాయి పుట్టినరోజు కదూ. మొట్టమొదటి పుట్టినరోజు మనింట్లో చేసుకోక అక్కడికి పోతానంటున్నావు. పుట్టినరోజుదేముంది, అలా అన్నీ చూసుకుంటూ కూర్చుంటే నాకు సెలవు దొరకదు. ఇప్పుడైతే నాకు సెలవు దొరుకుతుంది గ్యారంటీగా. వచ్చే నెలలో నా తోటి గుమస్తా పెళ్ళి. అప్పుడు అతను సెలవు పెట్టుకుంటాడు. నాకు అతనికి ఇద్దరికీ ఒకేసారి సెలవివ్వరు. అందుకని ఇప్పుడే వెళ్ళొచ్చేద్దామని. సరే అయితే అలాగే చెయ్యి. ఆ రాత్రి విశ్వం భార్యతో చెప్పాడు అసలు కారణం. అది వెళ్ళేటప్పుడు కూడా ఎవరం వెళ్ళలేకపోయాం కదా. అప్పటినుంచి పాణి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు మనల్ని రమ్మని వాళ్ళింటికి. ఎలాగో వీలు చూసుకుని త్వరలో వెళ్ళక తప్పదు. లేకపోతే బావుండదు. అతనికి కోపం రాకపోయినా చిన్నాకి కోపం రావచ్చు. అందుకని ఎప్పుడో వెళ్లే బదులు ఇప్పుడు మన సాయి పుట్టినరోజు నాటికి అక్కడుండేలా వెళితే మంచిది. ఎందుకో తెలుసా? ఏమో, నాకేం తెలుసు. పిచ్చిమొద్దు, ఆ మాత్రం తెలుసుకోలేవు? మా చెల్లెలు ఇదివరకటి చెల్లెలు కాదుగా. ఇదివరకైతే దాని క్వాలిఫికేషను రిటైర్డ్ బడిపంతుల కూతురు, ఓ చిన్న గుమస్తాగాడి చెల్లెలు. కానీ ఇప్పుడు దాని క్వాలిఫికేషన్ పెరిగిందిగా.
పెద్ద ఆఫీసర్ గారి భార్యామణి, ధనవంతుడి అర్ధాంగి. అయితే ఇంకా అర్థం కాలేదటే వెర్రిమొహమా. పుట్టినరోజు నాడు అక్కడుంటే మేనల్లుడికి కనీసం ఓ బంగారపు గొలుసు, ఓ ఉంగరమైన బహుమతిగా ఇవ్వకపోతుందటే. ఓ 4 జతల బట్టలు కూడా రెడీమేడ్‌వి కొని మన పిల్లాడిని బహుమతుల్లో ముంచెత్తేదు. భర్త తెలివికి ఆశ్చర్యపోయింది సరోజ. నిజమే సుమండి. నాకు ఆలోచనే రాలేదు. రూ. 100 నోటు కూడా రూపాయి నోట్లా ఖర్చు పెట్టగలదు. మనం తిరిగొచ్చేటప్పుడు మీకు నాకు కూడా భారీగానే ఖర్చు పెట్టి బహుమతులిస్తుంది. నాకా నమ్మకం ఉంది. నీకో కంచిపట్టు చీర గ్యారంటీ, ఎంతో నమ్మకంగా అన్నాడు విశ్వం. ఆడపడుచు కొనివ్వబోయే పట్టుచీర తలుచుకుంటూ మురిసిపోయింది సరోజ. విశ్వం ఒక చిన్న కవి. అడపాతడపా గేయాలు రాస్తుంటాడు. అతని గేయాలు పత్రికల్లో చదువుతూ అవి ఎంతగానో నచ్చి అతని అడ్రస్ తెలుపవలసిందిగా తన స్నేహితుడైన ఒక పత్రికా ఎడిటర్కి రాసి తెలుసుకున్నాడు పాణిగ్రాహి. వెంటనే ఆ అడ్రస్కి ఉత్తరం రాశాడు. మీ గేయాలు నాకెంతో ఇష్టమని, మీతో పరిచయం కలిగితే నేనెంతో సంతోషిస్తానని, కవులన్నా రచయితలన్నా చిన్నప్పటినుంచి నాకెంతో ఇష్టమని, మీరు ఎప్పుడైనా మద్రాసు వస్తే ముందుగా నాకు తెలియజేయమని, నా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించవలసింది అని ఆ ఉత్తరం సారాంశం. ఆ విధంగా ఉత్తరాల ద్వారా స్నేహం మొదలైంది విశ్వానికి, పాణిగ్రాహికి. విశ్వం 2 సార్లు మద్రాసు వెళ్ళినప్పుడు 2 సార్లు కూడా తనింట్లో దిగితే కాని ఊరుకోలేదు పాణిగ్రాహి. రాను రాను ఇద్దరి మధ్య స్నేహం పెరిగి మీరు అన్నది నువ్వులోకి మారింది. మీరు నాకంటే అన్ని విధాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మిమ్మల్ని నువ్వు అనడం మర్యాద కాదని విశ్వం అనబోతే నేను పాటించేది అంతస్తుల భేదం కాదు, స్నేహబంధాన్ని అంటూ స్థిరంగా చెప్పాడు పాణిగ్రాహి. విశ్వం వాళ్ళ ఊరు ఎప్పుడూ రాకపోవడం వల్ల రాఘవయ్య గారిని, నిరంజనని అతని ఇదివరకు చూడలేదు. చెల్లెలి పెళ్లి నిశ్చయం అవగానే శుభలేఖ కంటే ముందు పెద్ద ఉత్తరం రాశాడు విశ్వం. ఎప్పుడు ఇంతవరకు మా ఊరు రాలేదు నువ్వు. ఇప్పుడు మా చిన్న పెళ్లి వంకతోనైనా మా ఇల్లు పావనం చేస్తే మేమందరం కూడా ఎంతో ఆనందిస్తాం. రాకపోతే బాధపడతాం. నీలాంటి పెద్ద ఆఫీసర్ని ఆజ్ఞాపించే హక్కు నా బోటి గుమస్తాగాడికి లేదు కనుక అర్థిస్తున్నాను అంటూ రాశాడు. ఆ ఉత్తరానికి వెంటనే జవాబు రాశాడు పాణిగ్రాహి. నేను పెద్ద ఆఫీసర్ని, నువ్వో చిన్న గుమస్తావి అన్న భావన ఇంకొకసారి ఇప్పుడు పొరపాటునైనా మన స్నేహం మధ్య రానివ్వద్దు. అలాంటి భావన ఉన్నవాణ్ణైతే నీతో ఇంతగా స్నేహం పెంచుకునేవాణ్ణే కాదు. పెళ్లికి తప్పకుండా వస్తాను అన్నట్టుగానే పెళ్లికొచ్చాడు. కానీ తర్వాతి సంఘటనలు మాత్రం ఎవరూ ఊహించని సంఘటనలే. పేట్ల మీద పెళ్ళాగిపోవడం, ఆ పెళ్ళికొడుకు స్థానంలో తాను కూర్చోవడం, నిరంజని మెళ్ళలో 3 ముళ్ళు వేయడం అంతా దైవఘటనలా జరిగిపోయింది. విశ్వం వాళ్ళు వచ్చినందుకు పాణిగ్రాహి ఎంతో సంతోషించాడు. అతను ఊహించినంతగా ఆనందం చూడలేకపోయాడు నిరంజన మొహంలో. అన్నా వదినలు వచ్చినందుకు తనకంటే ఎక్కువ సంబరపడాల్సిన భార్య అలా నిర్లిప్తంగా ఉండడం ఆశ్చర్యమే అనిపించింది. ఆ రోజు ఆదివారం కావడంతో ఆఫీస్కి సెలవవడాన కారులో అందర్నీ ఊరంతా తిప్పాడు. మద్రాసు చూడగలగడం తన అదృష్టంగా భావించింది సరోజ. ఆమె పుట్టింది పెరిగింది పల్లెటూరులో. అందుకే మద్రాసు చూసే అవకాశం కలిగినందుకు చాలా సంతోషించింది. మొదట ఏం చూపించమంటారు, ఎక్కడికి వెళదాం అని పాణిగ్రాహి అడిగినప్పుడు మొహమాట పడుతూనే మొదట మ్యూజియం చూపించండి అని అడిగింది. కారు ఎగ్మూర్లో మ్యూజియం ముందు ఆపాడు పాణిగ్రాహి. ప్రతీదీ పరిశీలనగా చూడడంలో మునిగిపోయింది సరోజ. కత్తులు కటార్లు చూసినప్పుడు కాస్త తొందరగానే చూసేసి కదిలింది. కానీ పూర్వకాలపు ఆభరణాలు, మట్టి పాత్రలు ఎంతో ఇష్టంగా మరి కాస్తసేపు చూసింది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి నిరంజని కళ్ళు అన్నా వదిలిన మీదే ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే మాటలకి పరధ్యానంగా ఊకొడుతూ ఉండిపోయిందే తప్ప తనంత తానుగా కల్పించుకుని సరదాగా మాట్లాడలేకపోయింది. అన్నయ్య ఎంత అందంగా ఉంటాడో వదిన కూడా అతనికి తగినట్లుగా అందగత్తే. వాళ్ల ముందు తను భర్తతో కలిసి నడవడానికి ఎంతగా మదన పడుతుందో వాళ్ళకెలా తెలుస్తుంది? మనసుకి నచ్చజెప్పుకోవాలని ప్రయత్నించి ఫలితం లేక ఆవేదనను లోపల అణిచిపెట్టి మౌనాన్ని ఆశ్రయించింది. ఇంటికి తిరిగొచ్చేటప్పటికి వంట చేసి వడ్డించడానికి సిద్ధంగా అన్నీ అమర్చిపెట్టి ఉంచాడు అనంతం. ఆడపడుచు అదృష్టాన్ని పొగిడింది సరోజ. అదృష్టమంటే నీదే నిరంజని, వంటింట్లో అడుగుపెట్టే అవసరం లేదు. అదేమీ వినిపించుకోలేదు నిరంజని. అన్నా వదిలిన జోడీ ఎంతో బాగుందన్న ఆలోచనలోనే ఉందింకా. అనంతం వడ్డన మొదలుపెట్టాడు. బావగారి పక్కన చెల్లెలు కూర్చుంటుందన్న ఉద్దేశంతో ఎదురు కుర్చీలో తను కూర్చుందామని విశ్వం అనుకుంటుండగా అలా కూర్చో అన్నయ్య అంటూ భర్త పక్కన చోటు అన్నయ్యకి చూపించి తను వదిన పక్కన కూర్చుంది నిరంజని. అన్నా వదినలు ఎదురుగా తన పక్కన కూర్చుని భోంచేయడానికి సిగ్గుపడుతోంది అనుకున్నాడు పాణిగ్రాహి. ఆ అర్థం వచ్చేలా భార్య వంక చూసి చిన్నగా నవ్వాడు. ఏమాత్రం అందంగా లేని ఆ నవ్వు నిరంజని మనసుని మరింత మండించింది.
అన్నం సయించగా ఊరికే అటు ఇటు చెయ్యి కంచంలో కదుపుతూ కూర్చుంది. ఏంటసలు సరిగ్గా తినట్లేదు, తిను. భర్త మాటలకి జవాబివ్వలేదు. సరోజ వేళాకోళమాడింది. పాపం మీ చేత్తో తినిపించడం అలవాటు చేశారేమో. ఇవాళ మేమొకళ్ళం పానకంలో పుడకల్లా అడ్డు. వదినా, చిరాకు పడింది నిరంజని. కానీ ఆ చిరాకుని సిగ్గుగా భావించారు మిగిలిన వాళ్ళు. నిరంజనికిప్పుడు పుండు మీద కారం చల్లినట్లుంది. తన పెళ్లి కాకముందు పుట్టింట్లో ఒకరోజు అన్నా వదినలు పక్కపక్కన కూర్చుని భోంచేస్తుండగా మంచినీళ్లు తాగుదామని ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా వంటింట్లోకి తను వెళ్లడం, అన్నయ్య వదిన నోట్లో ముద్ద పెడుతుండడం చూసి చటుక్కున వెనక్కి తిరిగొచ్చేయడం గుర్తుకొచ్చింది. అసూయ లోలోపల గుండెల్ని దహించసాగింది. 4 రోజుల క్రిందట ఒకసారి తన కోసం టిఫిన్ గదిలోకి తెచ్చినప్పుడు ప్రేమగా తను కొంచెం ప్లేట్లోంచి తీసి భార్య నోట్లో పెట్టబోతే మొహం తిప్పుకుని భార్య అక్కడి నుంచి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చింది పాణిగ్రాహికి. ఏదో పని మీద అలా వెళ్ళిపోయిందని అంతగా ఆ విషయం పట్టించుకోలేదప్పుడు. కానీ ఇప్పుడా విషయమే ఎదలో ముల్లై గుచ్చింది. మౌనంగా తల వంచుకుని భోజనం పూర్తి చేశాడు. భోజనాలయ్యాక కాసేపు హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు కూడా కబుర్లు చెప్పడంలో నిరంజని కుతూహలం చూపించలేదు. భార్య మేడ మీదకొచ్చాక 1 నిమిషం పోయాక అడిగాడు పాణిగ్రాహి. భోజనాల దగ్గర మీ వదిన ఏదో సరదాకి వేళాకోళమాడితే మొహమంతా సీరియస్గా పెట్టేశావేం? అతను ఏ విషయమే అడుగుతోంది ఒక క్షణం అర్థం కాలేదు నిరంజనికి. ఆ తర్వాత అర్థమైంది. భోజనాల దగ్గర అన్నా వదిన మాటలు, దానికి తను చిరాకు పడ్డం, దాని గురించే భర్త అడుగుతోందని. ఏంటి మాట్లాడవేం? భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకున్నాడు. తలదించుకుంది నిరంజని. అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి. ఇలా నా మొహంలోకి చూసి చెప్పు. గెడ్డం పుచ్చుకుని మొహం పైకెత్తాడు. ఒక చెయ్యి నడుం మీద వేశాడు. దగ్గరకు లాక్కున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది. కౌగిట్లో ఉండగా అతని మొహంలోకి చూడడమే తన వల్ల కాదు. అలా చూస్తే ఈ కౌగిట్లో ఉండగలగడం తన వల్ల కాదు. మండుతున్న మనసుని మరింత ఎగదోయడమే అవుతుంది. భర్త ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అతని చేతుల్లోంచి తప్పించుకుంది. నాకు నిద్రొస్తోంది అంటూ. మర్నాడు పొద్దున్న చెల్లెలు హాల్లో ఉండగా చెల్లెలు వినాలనే ఉద్దేశంతో కాస్త గట్టిగానే భార్యతో అన్నాడు విశ్వం. సాయికి తలంటిపోయి ఇవాళ వాడి పుట్టినరోజు కదూ. కుంకుడుకాయలు ఎక్కడున్నాయో చెప్పు నిరంజని, తీసుకుంటాను. ఇవాళ వీడి పుట్టినరోజు, తలరుద్దుతాను. మరోసారి ఆడపడుచుని తను కూడా హెచ్చరించింది. ఇవాళ వీడి పుట్టినరోజు సుమా అంటూ. రంగిని పిలిచి కుంకుడుకాయలు కొట్టి అమ్మగారికి ఇవ్వమని చెప్పింది నిరంజని. మరి కాసేపట్లో సాయికి తలంటి పోసి తీసుకొచ్చి హాల్లోనే ఓ కుర్చీలో కూర్చోబెట్టి పౌడర్ రాయడం, బట్టలు తొడవడం చేసింది సరోజ. సాయి వంకే చూస్తూ ఆలోచనల్లో పడింది నిరంజని. సాయి ఎంతో బావుంటాడు, ముద్దొస్తాడు. వాడి అమ్మా నాన్న బావుంటారు కాబట్టి వాడికి అందం వచ్చింది. కానీ రేపు తనకి పిల్లలు పుడితే తన పిల్లలెలా ఉంటారు? తండ్రి పూలకొస్తే భరించగలదా తను? ఆ ఆలోచనే భరించలేకపోయిందే. తలరుద్దితే వీడి ఉంగరాల జుట్టు మరింత బావుంటుంది కదూ నిరంజని, యథాలాపంగా అంది సరోజ సాయి తల తుడుస్తూ. నిరంజనకి భర్త క్రాఫ్ కళ్ల ముందు మెదిలింది. అసహనంగా చూసింది సాయి వైపు. మనసులో రాజుకున్న అగ్నిపర్వతం మండుతూనే ఉంది. పక్కన బల మీద పడున్న తన పర్సు కనపడింది. అది చేతిలోకి తీసుకుని చూసింది. అందులో ఒక 10 నోటు, ఒక 5 నోటు ఉన్నాయి. ఆ 2 తీసి ఇవాళ నీ పుట్టినరోజుట కదా, ఏమైనా కొనుక్కో అంటూ చటుకున్న సాయి చేతిలో పెట్టింది. విశ్వం సరోజలు ఒకరి మొహాల్లోకొకరు చూసుకున్నారు. అదేమీ గమనించలేదు నిరంజని. విశ్వం నీరు కారిపోయాడు. తను అనుకున్నదొకటి జరిగిందొకటి కావడంతో. మేనల్లుడి మొదటి పుట్టినరోజుకి ముష్టి 15 రూపాయలు చేతిలో పెడుతుందా? ఈ ఇంట్లో కిటికీలకు వాడే తెరగుడ్డ ఖరీదంత లేదు ఆ ఇచ్చింది. పెళ్ళైన కొత్తలోనే ఇంత పిసినరిగా ఉంటే తర్వాత ఇంకెలా ఉంటుందో. మింగలేక కక్కలేక లోలోపల చెల్లెలి గురించి 100 చదువుకున్నాడు విశ్వం. సరోజు కూడా బాగా నిరుత్సాహపడిపోయింది. ఆ కాసేపట్లోనే వాళ్ళిద్దరి మొహాలు వాడిపోయాయి. మద్రాసు వచ్చేటప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు మచ్చుకైనా లేదిద్దరిలో. నిరంజని స్నానానికి వెళ్ళినప్పుడు నిట్టూరుస్తూ భర్తతో అంది సరోజ. మీ చెల్లెలంతా తెలివైందో చూశారుగా. ఏదో ఒరగబెట్టేస్తుందనుకుని పుట్టినరోజు నాటికి తాతయ్యగారి దగ్గరైనా ఉన్నయకుండా వీడిని ఇక్కడికి తీసుకొచ్చారు. మంచి పని చేసింది చెల్లెమ్మ, మీ జలుబు వదిల్చింది. అసలే ఉడికిపోతున్న విశ్వానికి భార్య మాటలు అగ్నికి ఆజ్యం తోడైనట్టయింది. భార్య ముందు ఓడిపోయినట్టయింది. అందుకే కస్సుమన్నాడు భార్య మీద, నోర్మి అంటూ. బాగానే ఉంది. అత్త మీద కోపం దొత్త మీద అన్నట్టు మధ్యన నా మీద ఎగిరిపడతారేం? ఊరుకోలేకపోయింది సరోజ. చేసేది గుమస్తా ఉద్యోగము, ఆశలు ఆకాశంలోనూ ఉంటేలా? గుమస్తా కొడుకి పుట్టినరోజు బహుమతిగా 15 రూపాయల కంటే ఇవ్వడం అనవసరమని మీ చెల్లెమ్మ ఉద్దేశం. మన విలువంతే. మీరేమైనా పెద్ద ఆఫీసరా?
మీ కొడుక్కి పెద్ద బహుమతి ఆశించడానికి ఆడపడుచు భర్తని తన భర్తని పక్కపక్కన ఊహించుకుని అసూయ పడింది సరోజ. పరిస్థితి శృతి మించకముందే భార్యని చల్లబరిస్తే మంచిదని తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు విశ్వం. పోన్లే, నేను బావగార్లా ధనవంతుణ్ణి పెద్ద ఆఫీసర్ని కాకపోయినా అందంలో అదుకుణ్ణే కదూ. అందమైన భర్త దొరికినందుకు సంతోషించాలి నువ్వు. ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోతూ చురక తగిలించింది సరోజ. అందం కొరుకు తింటావా? చివుక్కుమంది విశ్వం మనసు. మళ్ళీ కోపమంతా చెల్లెల మీదకి తిరిగింది. పొలాలున్నాయి, సొంత మేడుంది, 4 అంకెల జీతం ఉంది, కారుంది, నౌకర్లు చాకర్లు ఉన్నారు. మేనల్లుడి మొట్టమొదటి పుట్టినరోజుకి వాడి చేతిలో 15 రూపాయల పెట్టేది. తోటమాలి జీతం అంత లేదు, వాడికిస్తున్నారు 20 రూపాయలు. ఛ ఛ, బుద్ధి పొరపటే వచ్చాడు. అసలు రాకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఎన్ననుకుని లాభమేమిటి? ఆ కోపంలోనే నిశ్చయించుకున్నాడు మర్నాడు తిరుగు ప్రయాణం అయిపోవాలని.